రాష్ట్ర అభివృద్ధిలో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి. కొత్తగా చేసిన అభివృద్ధి దేవుడెరుగు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైన పనులు చేసే దిక్కులేదన్నారు. ఈ ప్రభుత్వం రైతులను కూడా అరిగోస పెడుతోందని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రజల కోసం తమ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. పాలకుర్తి నియోజకవర్గంలో పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలంటూ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు ఎర్రబెల్లి. దేవుట్ల మండల సర్పంచ్లు ముఖ్య నాయకులు గతంలో పర్మిషన్ ఇచ్చింది వాస్తవం. ఆన్లైన్లో ఇచ్చారు. దాదాపు 7 years ఆన్లైన్లో ఇచ్చిన దాన్ని నేను ఆఫ్ చేయటం. ఇప్పుడు నేనే లెటర్ ప్యాడ్ మీద రాసి గ్రామ పంచాయతీ తీర్మానం లేదు, ప్రజలు కూడా ఇబ్బంది పడుతుంది, దయచేసి అన్ని గిరిజన తండ్రులు యూనివర్సిటీ దాన్ని ఆపు అని నేను కలెక్టర్ లెటర్ రాసి కలెక్టర్ ద్వారా గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ రాసి దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. వాళ్ళు ఏ రూపంగా పర్మిషన్ ఇచ్చిందో ఏందో ఎవరికి అర్థమైంది. మా మీద, మా కార్యకర్తల మీద, ప్రజల మీద కూడా విపరీతమైన కేసులు పెట్టారు. సరే అవన్నీ తట్టుకుంటాం ప్రజల కోసం. మా కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ పోరాటం కలిసి ఎట్టి పరిస్థితుల్లో తవ్వకాల ఆపాలనేది మాకు నెల రోజుల నుంచి పని స్పీడప్ చేశాను. మాకు చాలా బాధ ఏంటంటే బెడ్ హాస్పిటల్ పెండింగ్ ఉంది సార్, గవర్నమెంట్ రికమెండేషన్ చేయండి. హరిత హోటల్ పెండింగ్ ఉన్నది, 20 కోట్లతో బతుకుతాయి. కొడకల్లో ఒక టెక్స్టైల్ పార్క్ అది పెండింగే ఉన్నది. బలిమిడి టెంపుల్ పెండింగే ఉన్నది. బొమ్మర పోతనది పెండింగే ఉన్నది. వీటన్నిటి కూడా స్పీడప్ చేయడం కూడా రిక్వెస్ట్ చేయడం. ఇంకా రోడ్లు కూడా చాలా దిక్కుల గతంలో టెండర్లు అయినవి ఉన్నాయి. వాటిని కూడా పూర్తి చేసి ఏర్పాటు చేయాలి. కొన్ని పిల్లలు వచ్చేటట్టు చేయాలి చెప్పారు. మాదాపురం ఎస్సీ కాలేజ్ పాపం వాళ్ళు అప్పులు చేసి కట్టుకున్నారు. ఎస్సీ 30 ఇండ్లు, వాటిని ఇమ్మీడియట్లీ బిల్లులు వచ్చేటట్టు చేయాలి. ఫస్ట్ బిల్లు వచ్చింది, సెకండ్ బిల్లు వచ్చింది. ఆ ఇళ్లలో ఉంటున్నారు, అవస్థ పడుతున్నారు, అప్పుల పాలై. దయచేసి ఆ బిల్లులు రికార్డ్ చేసి బిల్లులు ఇచ్చి ఏర్పాటు చేయాలి. అదే తిరిగా మండలంలో కూడా చాలా మటుకు మంజూరై పెండింగ్ ఉన్నాయి. అవి పేదలకు పంచాలని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. కింద లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ అది నేను దాదాపు 2 కోట్లు పెట్టి డెవలప్ చేస్తే దాన్ని ఒక 50-60 లక్షల పని అయింది. మిగతా పనిని ఆఫ్ చేశారు. దీనికోసమే నాకు అనిపిస్తున్నది. అయితే ఇవాళ కలెక్టర్ గారు, నాకు జేసీ గారు కూడా నేను రిక్వెస్ట్ చేశాను. అది గ్రామ పంచాయతీ పర్మిషన్ లేకుండా తవ్వకాలు మొదలు పెట్టవద్దు. గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా పనులు మొదలు కావద్దు. వాళ్ళు ఎన్ని పర్మిషన్లు తీసుకొచ్చినా గ్రామ పంచాయతీ పర్మిషన్ కావాలి. పోయి గోదావరి దగ్గర నెల రోజులు కాపులా ఉండవలసి వచ్చింది. 2 నెలలైనా మొక్కల ఇంకా అమ్ముడు పోయినాయి. బయట 1800-1850 అమ్ముకున్నారు. రైతులు ప్రతి కింటా 600-700 లాస్లు అమ్ముకున్నారు. అది గోసపడుతున్నారు. సరే, వడ్లైనా స్పీడప్ చేయండి. దానికి కూడా గన్ని వ్యాక్స్ ఇబ్బంది ఉన్నది. ప్రతి కింటాకు తరుగు పేరు మీద వసూలు చేస్తున్నారు. దాన్ని స్పీడప్ చేయండి అని కూడా రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. మూడో ఇష్యూ, దయచేసి కేసీఆర్ గారు చేసిన పనులు, ఏం చేసిన పనులు కూడా నాకు చేసే శక్తి లేదు. రైతులు ఇబ్బంది పెట్టారు. చూద్దాం, నీళ్లు లేక ఇబ్బంది పడ్డాం, యూరియా బస్తాలు దొరక ఇబ్బంది పడ్డాం, అన్ని ఇబ్బంది. రైతు బంధు చేయలేదు, అన్ని మోసం చేశారు. ఆఖరికి ఒడ్లు మొక్కలు అమ్ముతున్నామంటే కూడా 2 నెలల బట్టి మార్కెట్ స్థితి దగ్గర వచ్చేస్తుంది. ఇంతైనా ఘోరమైన ప్రభుత్వం. నేను 40 ఏళ్ళని చెప్తున్నాను. ఫరెస్ట్ ప్రభుత్వం సందర్భంలో తెలియజేస్తున్నాను.